నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎన్నికలు మరింత దగ్గర పడుతున్నాయి. ఏ రోజుకా రోజు రాజకీయ వార్తలతో వాతావరణం వేడెక్కుతోంది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎవరికి టికెట్స్ ఇవ్వకుండా ఆపుతున్నారు అనేదే పెద్ద చర్చగా ఉంది. మరోపక్క తెదేపా జనసేన కూటమి నుంచి అప్డేట్స్ వినడానికి ప్రజలు చెవులు రెక్కించి ఎదురు చూస్తున్నారు. ఈ వాతావరణంలో గమనిస్తున్న విషయాలను బట్టి ఎవరు గెలుస్తామని నమ్మకంగా ఉన్నారు, ఎవరు అపనమ్మకంగా ఉన్నారు అనేది చెప్పుకుందాం. వైకాపా బాస్ జగన్మోహన్ రెడ్డికి గెలుపుపై నమ్మకం ఉంది. కానీ క్యాడర్కు ఎక్కడో అనుమానం. తెలంగాణలో ఎన్నికల ఫలితం చూశాక ప్రజలు ఊహించిన ట్విస్ట్ ఇస్తారేమో అన్న అనుమానాలు కింది స్థాయి నాయకుల్లో కనిపిస్తోంది. వారి మాటల్లో తిరుగులేని ఆత్మస్థైర్యం అయితే కనిపించడం లేదు. అయితే టెన్షన్గా అందుతున్న పథకాలు, వాలంటీర్ వ్యవస్థ పార్టీని గట్టెక్కిస్తాయిలే అని సర్ది చెప్పుకుంటున్నారు. అంతలోనే అన్నీ బానే ఉన్నా జనం మార్పు కోరుకుంటే పరిస్థితి ఏంటనే ఆలోచన. ఇలా ఉంది వాళ్ల పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. అసలు ఆయన ఎత్తుకున్న నంబరే 175కి 175 అని. పోనీ అంత కాకపోయినా ఖచ్చితంగా ప్రస్తుతం 151 కంటే ఎక్కువ సీట్లే వస్తాయన్న ఆశాభావం ఆయన మాటల్లో, బాడీ లాంగ్వేజీలో కనిపిస్తోంది. ఆయనలో ఇంత ఆత్మస్థైర్యానికి కారణమేంటి? ఆయన గత కొన్నేళ్లుగా ప్రజలతో మమేకమయ్యి లేరు. పాదయాత్రల వంటివి చేసి ఓటర్ల మనోగతంపై ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ సంపాదించుకున్న దాఖలా లేదు. ఆయన కాన్ఫిడెన్స్కి కారణమల్లా చుట్టూ ఉన్న వ్యక్తులు ఇస్తున్న సర్వే రిపోర్టులు, వాటికి తోడు ఆయన కంటికి బలహీనంగా కనిపిస్తున్న ప్రత్యర్థులు. బాహుబలి సినిమాలో ఒక యుద్ధ సన్నివేశంలో అపనమ్మకంతో ఉన్న సైనికుల్ని ఉత్తేజపరిచే విధంగా ప్రభాస్ ప్రసంగం చేసినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా తన కేడర్కి ధైర్యాన్ని నూరి పోసుకోవాల్సిన సమయం ఇది. ఇక తెదేపా విషయానికొస్తే కంప్లీట్ రివర్స్. అక్కడ ఎవరిని కదిపినా ఈసారి వచ్చేస్తున్నాం అనే అంటున్నారు. ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అని నమ్మి కౌంట్ డౌన్ చేసుకుంటూ వేచి చూస్తున్నారు. కానీ చంద్రబాబులో మాత్రం ఆ నమ్మకం ఆవగించంతైనా కనిపించడం లేదు. అందుకే పావలాకు పనికిరాని జనసేనతో పొత్తు, భారీగా ఖర్చు పెట్టుకుని మరీ ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల సలహాదారుగా పెట్టుకోవటం, ఇప్పటికీ భాజపా అభయం కూడా ఏదో రకంగా దక్కుతుందేమోనని ఆశపడుతుండటం. ఇలా ఉంది పరిస్థితి. అంటే ఇక్కడ క్యాడర్ అంతా కలిసి చంద్రబాబుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి. బహుశా ఊహించిన విధంగా జైల్లో పడ్డప్పటి మెంటల్ ట్రామా ఇంకా ఆయన్ను వీడినట్లు లేదు. తనకు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా కనిపిస్తున్నాడు. ఆయన తీరులో అది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. జగన్లాగా ధైర్యం చేసి టికెట్స్ ఇచ్చే విషయంలో మునుపటి అభ్యర్థుల్ని మార్చడం లాంటి పనులు సస్యమీరా చేయలేని పరిస్థితి చంద్రబాబుది. ఎవరిని నొప్పిస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే విధంగా భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే దయనీయంగా, అయోమయంగా ఉంది. ఈయనని నమ్ముకున్న జన సైనికులకి ధైర్యాన్ని, నమ్మకాన్ని పంచకపోగా వార్నింగ్లు ఇస్తున్నాడు. తెదేపా జనసేన పొత్తు మీద నమ్మకం లేకపోతే పార్టీని వీడిపోమ్మంటున్నారు. ముందు కూటమిని గెలిపించండి, ముఖ్యమంత్రి ఎవరనేది తాను చంద్రబాబు చూసుకుంటామని చెబుతున్నాడు. ఈ తింగరతనమేంటో అర్థం కాక జన సైనికులే తరలు పట్టుకుంటున్నారు. దానికి తోడు తెలంగాణ ఎన్నికల్లో నిలబడ్డ 8 చోట్ల జనసేన పర్ఫార్మెన్స్ చూసి జన సైనికులు డీలా పడితే ఆ పార్టీతో పొత్తు అవసరమా అనుకుంటున్నారు తెదేపా క్యాడర్. బాబుకు నచ్చచెప్పి జనసేన లేకపోతేనే బెటర్ అని చెప్పాలని వాళ్లలో అధిక శాతం మంది అనుకుంటున్న మాట వాస్తవం. ఇలా నమ్మకాలు, అపనమ్మకాలు ఇరు శ్రేణుల్లోనూ ఉన్నాయి. ఎవరి గందరగోళంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆనందంలో వాళ్ళు తేలియాడుతున్నారు. అంతిమంగా విజయం ఎవరిని వరిస్తుందో, ఎవరి అంచనాల్ని కాలం నిజం చేస్తుందో చూడాలి. రానున్న 3 నెలలు ఓటర్ల ఆలోచనల్ని ప్రభావితం చేసే విషయంలో చాలా కీలకం. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా చివరి 3 నెలలే లెక్కల్ని మార్చాయి. దానిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలోకి దిగబోతున్న పార్టీలు అడుగులు వేయాలి. ఆ పైన ఓటర్ల నిర్ణయం దైవాధీనం. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.